కూర్చో. వద్దు, అలా కూర్చోకూడదు. లలిత, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా? ఇస్తున్నాను సార్. భోజనం చేశారా అని చెక్ చేయండి. చేస్తాను సార్. సరే, వెళ్ళండి. నాన్నకి ఎలా ఉంది? పెద్ద మార్పేమీ లేదు. తన పనులు తను చేసుకుంటున్నాడు. ఇది ఫారెన్కి హనీమూన్ ప్యాకేజ్. మనో సార్తో మాట్లాడి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. నేను వెళ్ళొస్తాను. అరుణ్, భోజనం చేసి వెళ్ళు. క్లయింట్ ఇంట్లో నేను ఏమీ తినకూడదు. నేనిప్పుడు అంజనా మేడంకి సర్వెంట్ని మాత్రమే. డాక్టర్స్ ఏమీ చెప్పట్లేదమ్మా. ఇంకెక్కడికైనా తీసుకువెళ్దామా? అది వాళ్లే చెప్పాలి. క్రిటికల్ స్టేజ్ అయితే తీసుకుపోలేం. రాజు అంకుల్కి చంద్ర విషయం చెప్పాడమ్మా. రాజీవ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు. నాకు అగేన్స్ట్గా ఉండొచ్చు. దాన్ని ఫేస్ చేయగలిగే శక్తి నాకు కావాలి. ఎందుకని సోనాకి ఇలా జరిగిందని అడిగితే ఏం జవాబు చెప్పాలి? ఇలా తడుముకోవాల్సి వస్తుంది. డాక్టర్, సోనాకి ఎలా ఉంది? డోంట్ వర్రీ, క్రిటికల్గా ఏమీ లేదు. కొద్దిగా బ్లడ్ లాస్ అయింది, అందుకు అరేంజ్మెంట్స్ చేయాలి. సరే డాక్టర్. డాక్టర్, తను కాన్షియస్లోకి వచ్చిందా? భయపడేంతగా ఏమీ లేదు, త్వరగా రికవరీ అవుతుంది. బ్లడ్ కావాలని చెప్పారు కదా. నేను అరేంజ్ చేస్తాను. అంజనా, ఫోన్ మోగుతుంది. అంజనా, చెప్పండి. భయపడ్డానికి ఏం లేదు. ఒక చిన్న ప్రాబ్లం అయింది. ఏమైంది? సోనా తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఏం జరిగింది? అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఏమైందో చెప్పండి. తన చెయ్యి కట్ చేసుకుంది. ఆత్మహత్య ప్రయత్నం. ఇలా చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. నేను అమ్మ ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నా. అంజనా, అంజనా ఆగు. అంజనా, 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 ఏం జరిగింది?
ఏం జరిగిందో నాతో చెప్పు. ఎవరు ఫోన్ చేశారు? మను సార్ చేశారు. సోనా అంజనా, తను హాస్పిటల్లో ఉంది. చేతికి నరం కోసుకుంది. ఆత్మహత్య యత్నం. ఆమె ప్రాణాలు తీసే ఈ పెళ్లి నాకు వద్దు. వద్దు, నాకు ఈ పెళ్ళి వద్దు. అంజనా, వద్దు మావయ్య, నాకు వద్దు. ఈ విషయంలో ఇంకా నాకేం చెప్పొద్దు. అమ్మా, బ్లడ్ దొరికింది. కంపెనీకి బ్లడ్ డొనేషన్ గ్రూప్ వచ్చారు. నువ్వు డాక్టర్ని కలిసావా? లేదు. అది రాజీవ్ అంకుల్ ఇంకా రాలేదే. నా నెత్తి మీద పిడుగుపడ్డట్టుగా వస్తాడు రాజు. ఎందుకమ్మా నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు? తను చేతులారా చేసుకుంది. నువ్వు మాట్లాడకు. ఎందుకు చేసుకుందో నీకు తెలీదా? ఎలాగైనా తన ప్రాణాలు కాపాడాలి. చనిపోయిందా? ఇంకా బతికే ఉంది. ఎవరు? ఏం కావాలి? నేనొక పేషెంట్ని చూడాలి, సోనాని. ఇప్పుడు చూడడం కుదరదు. డాక్టర్ని పిలువు. రాజీవ్ సార్. సోనా నా కూతురే. నేను చూడొచ్చా? రండి సార్. రాజీవ్, బతికుందో లేదో తెలియాలా? చనిపోతే అప్పుడు నేనే చెప్తాను. అప్పుడు దండతో రావచ్చు మీరందరూ. దాంతోపాటు దీన్ని నేను తీసుకెళ్లి చంపాననే బోర్డు కూడా ఉండాలి. చేసిన ఉపకారాలకి చాలా థ్యాంక్స్. దయచేసి ఇంకే ఉపకారం ఇక చెయ్యొద్దు. ఇంకా చాలు. ఇప్పటివరకు చేసిన ఉపకారాలు చాలు. రాజు, రాజు, మీరెన్నన్నా నేను పడతాను. తప్పు చేసింది నేనే. ఎందుకని దాన్ని నా ఇంటిలో నుండి తీసుకెళ్ళిపోయారు మీరు? ప్రతిసారి వద్దు వద్దని చెప్పినా వినలేదు. లోకంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా మల్లిక గారు? ఓ ఆడపిల్లకి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసి పెడతానని మాట ఇవ్వడం. రాజు, నేను ఇంకా మీరు మాట్లాడద్దు. మీ అబ్బాయి సేఫ్గానే ఉన్నాడు కదా? కొడుకు కోరుకున్న పెళ్లి చేయబోతున్నారు కదా? మీ పని అయిపోయింది. ఎప్పటికైనా నా కూతురు నాకు వదిలేయండి, చాలు.
రాజీవ్, నేను సోనాను చూడొచ్చా? వద్దు, అక్కర్లేదు. ఎప్పటికీ చూడొద్దు. ఇంకోసారి తన కోసం రావద్దు. మీరు వెళ్ళండి. నా కూతురి కోసం ఎవ్వరూ ఉండద్దు. ఒకవేళ తను చనిపోతే నేనే తీసుకెళ్లి సమాధి చేస్తాను. రాజీవ్, ఎందుకు ఇంకా ఇక్కడ నిలబడ్డారు? పోండి. ఏంటి ఏంటి ఇక్కడ ఏంటి గొడవ? ఏం లేదు. సారీ డాక్టర్. రావణ్, ఎంత తొందరగా జీవితం గతి మారిపోయిందో చూసావా? సోనా మనసులోకి నువ్వెప్పుడూ తొంగి చూడలేదు. తనెప్పుడూ నిన్ను తప్పుగా మాట్లాడలేదు. తను మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి వస్తుందన్నది నిజం. కానీ అది తను కోరుకున్న జీవితంలోకి కాదు. నేనిప్పుడు ఏం చేయాలంటున్నావమ్మా? మన కోరికలకి ఇష్టాలకి మించిన మరొక లోకం ఉంది. దాని గురించి నువ్వెప్పుడూ ఆలోచించలేదు. నువ్వు చాలా డ్రామాలు చేసావు. వాటిలో నువ్వు కథానాయకుడివి అని నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను నమ్మించారు. సోనాతో నీ పెళ్లి నువ్వు ఒప్పుకున్న తర్వాతే నేను నిర్ణయించాను. ఎంగేజ్మెంట్ రోజున అందరికీ షాక్ ఇస్తూ మరొక అమ్మాయితో వచ్చావు. పాపం ఒక పేద పిల్ల. నీకెప్రిసియేషన్స్ వచ్చాయి. అవమానంతో వాలిన నా తల నీకు కనిపించలేదు. వాళ్ళ నాన్న చనిపోతే మను, అది నువ్వు నాకు కాల్ చేసి చెప్పాలి. అది నిజం కానే కాదు. అంజనాని పెళ్లి చేసుకుంటానని నువ్వు ప్రకటించావు. అందుకే సోనాకి ఈ పరిస్థితి వచ్చింది. అన్ని విషయాలు నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది. ఎన్నటికీ ఓడిపోకూడదన్న మూర్ఖత్వంతో నేను సోనాని ఎంకరేజ్ చేశాను. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేను ముందే నీకన్నీ చెప్పాల్సింది. రాజీవ్ ఏమన్నారో విన్నావు కదా? ఒక్క మాట కూడా నేను బదులు చెప్పలేకపోయాను. రాజీవ్ పొజిషన్లో నేనే ఉంటే ఇంతకన్నా ఎక్కువగానే అనుండేదాన్నేమో. తల్లి లేని పిల్లరా సోనా. అందుకే తన్ని తను చాలా గారాబంగా చూసుకున్నాడు. దీని పరిణామం ఎలా ఉంటుందో నీకు తెలుసా? రాజీవ్ కంపెనీని వదిలేయచ్చు. రాజీవ్ ప్లేస్లోకి రాగలిగే వాళ్ళెవ్వరూ లేరు. అమ్మా, నేనేం చేయాలి? ఇక నువ్వేం చెయ్యొద్దురా. నేనివన్నీ మాట్లాడినంత మాత్రాన నీ పెళ్లి విషయంలో వెనకడుగు వేసేదే లేదు.
కానీ ఒక్క విషయం తెలుసుకో, నాయకుడు అవ్వాలంటే ప్రేక్షకులకి ఇష్టం లేని వాడిని కుడితే చాలు. కానీ జీవితంలో నాయకుడు అవ్వాలంటే నువ్వు చాలా పాఠాలు నేర్చుకోవాలి. ఏంటి అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు? మను నీకు కాల్ చేశాడా? లేదు, ఎందుకు? కొన్ని కొత్త కొత్త విషయాలు జరిగాయి. సోనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఏంటి? నౌ షీఈ్ నార్మల్. దానికి మను కారణమా? అవును, మను దొరకలేదన్న బాధ. న్యాచురల్. ఈ అవకాశాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. బాధపడకూడదు. సోనాని మన వైపుకు తిప్పుకొని అంజనా మనులను విడదీయాలి. అందుకోసం సోనాకి మనం ప్రాణం పోయాలి. ప్లాన్ నువ్వే చెప్పు. సోనాని కలవడానికి ఎంతో మంచి ముహూర్తం ఇది. హాస్పిటల్కి వెళ్ళి సోనాని కలవాలి. నేను సోనా ఒక అగ్రిమెంట్లో సంతకాలు చేసుకున్నాం. ఇంకా హాస్పిటల్లోనే ఉందా? అవును. హాస్పిటల్కి వెళ్ళి కలవడం అవసరమా? అవును. ముందు సానుభూతి ప్రదర్శించాలి. తరువాత మన లక్ష్యం వైపు తనని చెయ్యి పట్టి నడిపించాలి. అంజనా మనుల సంబంధాన్ని తెంచడానికి మంచి ఆయుధం సోనా. సోనా పరిస్థితి ప్రమాదకరంగా ఏం లేదు. సీరియస్ ఏమీ కాదని డాక్టర్ అన్నారు. అందరూ అనుకుంటున్నారు నేనే దీనంతటికీ కారణం అని. నీకు నేను అన్ని విషయాలు అప్డేట్ చేస్తూనే ఉన్నాను అత్తయ్య. మొదట్లో నేను ఎంగేజ్మెంట్కు ఒప్పుకున్న మాట నిజమే. ఆ రోజు అంజనా తన అంగీకారం చెప్పలేదు. మరి నేను సోనాకి ఆశలు ఎప్పుడు పెంచినట్టు? ఇందులో నీ తప్పేం లేదు మను. అంతా మల్లికదే. సోనాకి పిచ్చి పట్టింది. ఈరోజు హాస్పిటల్లో రాజీవ్ అంకిల్ గట్టిగా మాట్లాడారు. బాధ ఉంటుంది. అమ్మ చాలా ఫీల్ అయింది. అన్ని తప్పులు అమ్మ మీదకే. అమ్మ ఇప్పుడు చాలా పాజిటివ్గా మాతో ఉంటుంది అత్తయ్య. ఈ పెళ్లితో అన్నిటికీ పరిష్కారం దొరకచ్చు. అంజనకు కూడా కాల్ చేసి చెప్పాను. అమ్మ ఇప్పుడు చాలా పాజిటివ్గా మాతో ఉంటుంది. అంజనాది ఎలా తీసుకుంటుందో అనేది తెలియదు. చెప్పండి భాస్కరం బాబాయ్. సార్, మీరు వెంటనే రావాలి. అంజనకి ఏదైనా